కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి అంటే దే సర్వ్ యాజ్ అ లింక్ బిట్వీన్ టూ ఈక్వల్లీ ఇంపార్టెంట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ అని చెప్పి చెప్తున్నాం. ఒక సెంటెన్స్లో రెండు ముఖ్యమైనటువంటి పదాలు లేదా పదబంధాలు లేదా క్లాజెస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యన ఉన్నటువంటి ఒక లింక్గా, ఒక జాయినింగ్ వర్డ్గా అవి వర్క్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాం. కోఆర్డినేషన్ అంటాం కదా, సో పరస్పరం సహకరించుకోవడం అన్నట్టుగా కోఆర్డినేషన్ అనమాట. సో అందుకే వీటికి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఉంటాయి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా. గుర్తుంచుకోండి, దీన్ని మీరు ఈజీగా ఎగ్జామ్లో గుర్తుపెట్టడానికి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మనందరి ఇళ్ళల్లో ఫ్యాన్ ఉంటుంది. సో పైన ఫ్యాన్ ఉంది. సో బాయ్స్ అంటే అబ్బాయిలు అని ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ బాయ్స్ అని. సో ఈ ఫ్యాన్ అండ్ బాయ్స్ అనే పదాన్ని మీరు ఈ క్లూ వర్డ్ని గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే కేవలం ఇవే ఉంటాయి సార్ అంటే ఇంకొన్ని ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఈ 7 గుర్తుపెట్టుకోవడానికి ఒక క్లూ వర్డ్ మీకు ఇస్తున్నాం. అదేంటి అని అంటే ఫ్యాన్ బాయ్స్ అని. ఎఫ్ అంటే ఏంటి సార్ అంటే ఫర్ కొరకు, అండ్ ఏ అంటే అండ్ మరియు అని, నార్ లేదు అని అర్థం, బట్ కానీ అని అర్థం. నెక్స్ట్ ఓఆర్ఆర్ లేదా అని అర్థం, వైటియట్ ఇంకను లేదా అయినా అనే మీనింగ్ వస్తుంది. సో ఎస్ అంటే సో కాబట్టి అనే మీనింగ్ వస్తుంది, లేదా కావున కానా అనే మీనింగ్ వస్తుంది.